మందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్! ఇలాంటి లొకేషన్స్ కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్తాం భయ్యా, కానీ ఈ లొకేషన్ మన తెలంగాణలో ఉందని మీకు తెలుసా? వీడియో ఎండ్ వరకు చూడండి. లొకేషన్తో పాటు మా ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటాను. నమస్కారం. మన తెలంగాణలో ఇంత మంచి లొకేషన్ ఉందని నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా అనుకోలేదు భయ్యా. ఈ లొకేషన్ వచ్చేసి మన ఖమ్మం డిస్టిక్లోని ఏన్కూరు దగ్గర కాలనీ నాచారం అనే విలేజ్లో ఉంటుందండి. ఇది ఖమ్మం నుండి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ హైదరాబాద్ నుంచి 230 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ విలేజ్ ఎండింగ్లో ఇలా ఒక చెరువు ఉంటుందండి. అండ్ ఇక్కడి వరకు కూడా మనం బైక్ మీద రావచ్చు అండ్ ఇక్కడే బైక్ పార్క్ చేసి మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి సింగిల్గా మాత్రం అస్సలు రాకండి భయ్యా, ఫ్రెండ్స్తో రండి, ఎంజాయ్ చేసి వెళ్ళండి. అండ్ ఒక గైడ్ని మాట్లాడుకుంటే చాలా బెటర్. మేమైతే మాకు తెలిసిన ఒక పర్సన్ తోటి ఒక గైడ్ మాట్లాడుకున్నాం. ఆ గైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో ఆ గైడ్ మాటల్లో విందాం. మనం ఇక్కడ నుంచి ఇంకా ఎంత ట్రెక్కింగ్ చేస్తే 5 కిలోమీటర్స్ వెళ్తే మామూలుగా కొంచెం వస్తుంది. ఓకే. 1.5 కిలోమీటర్స్ వెళ్తే పైన అసలు మెయిన్ దగ్గరికి వెళ్తాం. ఓకే. ఇప్పటివరకు ఇక్కడ ఏమైనా ప్రమాదాలు కానీ అట్లా ఏమైనా జరిగాయి? అటువంటి ఏం జరగలేదు. కానీ ఇక్కడికి ఎందుకు అసలు ఎవరికి తెలంగాణలో, మన తెలంగాణలో ఎవరికి తెలియదు. మాకు ఇక్కడ కొత్తగూడెంలో ఉన్న మాకే తెలియదు జనరల్గా. అది విలేజ్ కానీ అంత పాపులర్ కావట్లేదు. ఓకే. ఇక్కడికి రోడ్ ఒకటి కొంచెం బాగోదు కాబట్టి అంత పాపులర్ కావాలి. స్టార్ట్ చేద్దామా? ఇక్కడ ఆ కొండ కనిపిస్తుంది కదా, ఇప్పుడు దాని మీదకే మనం ట్రెక్కింగ్ చేయబోతున్నాం. మా వాళ్ళు అయితే మంచి ఊపు మీద ఉన్నారు. తెలంగాణలో ఎవరైనా వన్ డే ట్రిప్ వెళ్దాం అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ట్రెక్కింగ్ చేస్తున్నంతసేపు కూడా మనకైతే అసలు బోరే కొట్టదు. ఈ ట్రెక్ చేస్తున్నంతసేపు కూడా నాకు అందర్బాన్ ట్రెక్ గుర్తొచ్చింది. నేను లాస్ట్ మంత్లో అందర్బాన్ ట్రెక్కి వెళ్ళాను. అక్కడ కూడా సేమ్ ఇలాగే డీప్ ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేస్తాం. ఇది సేమ్ అలాగనే ఉంది, చాలా మంచిగా ఉంది. మనం ట్రెక్ చేస్తున్నంతసేపు ఇట్లాంటి వాటర్ ఫ్లోస్ చాలా వస్తుంటాయి దారిలో. అండ్ ఆ వాటర్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇలా ఒక 5 కిలోమీటర్స్ ట్రెక్ చేసిన తర్వాత ఒక మంచి వాటర్ ఫాల్ ఉంటుంది. ట్రెక్కింగ్లో ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. చూశారు కదా, ఒక 50% ఇంక్లైన్ లాగా ఉంది. అండ్ ఎక్కేటప్పుడు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అండ్ మేమైతే ఒక 2-3 టైమ్స్ రెస్ట్ తీసుకొని మరీ ఎక్కాము. సో చూడండి, మీరు ఈ పిక్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉందనేది ఇంక్లైన్డ్గా. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఇంత కష్టపడి ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత అయితే నేను చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాం. మా టీం మెంబర్స్ కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి ఇన్ఫినిటీ పూల్స్ కోసం మనం హోటల్స్లో చాలా ఖర్చు పెడుతుంటాం, కానీ న్యాచురల్గా ఎలా ఉందో చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ సండే ఇక్కడికి ఒక ట్రిప్ వేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ లోనావాలా ట్రిప్తో మీ ముందుకు వస్తాను.